నమస్తే, వెల్కమ్ టు యోయో టీవీ. ఎవరి స్వరం వింటే తెలంగాణ యువత ఉవ్వెత్తున కెరటాల ఉద్యమ స్వరంతో ఒకటే ముందుకొస్తారు. ఎవరు గజ్జెగడితే తెలంగాణ గడప గడప తెలంగాణ రాష్ట్రం కోసం పోరాడిందో, ఎవరి పాట వింటే తెలంగాణ వేదిక ఒక్కసారిగా ఉవ్వెత్తున కెరటాల ఉద్యమించిందో ఆ ఒకే ఒక్కడు సాయి చంద్. సాయి చంద్ వేద ఈరోజు మన తెలంగాణకి ముఖ్యమైన అతిథి. వారితో తెలంగాణ గురించి, తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావం గురించి, అసలు తన పాట ఎలా పుట్టింది ఒకసారి వారితో మనం కలుసుకుందాం. సాయి చంద్ గారు నమస్కారం. చాలా సంతోషం సార్, మిమ్మల్ని కలుసుకున్నందుకు చాలా సంతోషం. మా యోయో టీవీ ప్రేక్షకులు ప్రపంచవ్యాప్తంగా మీ పాట కోసం ఎదురు చూస్తున్నారు. ఒక ఉద్యమంలో మీరు పోషించినటువంటి క్రియాశీలక పాత్ర ఎవరూ మర్చిపోలేరు. ఒక్కసారి మీ పాటతోటి మన కార్యక్రమం స్టార్ట్ చేద్దాం. ప్రపంచవ్యాప్తంగా తెలంగాణ పాట వినేటందుకు చాలామంది ఆదరించిండ్రు కాబట్టి మేము ఈ స్థాయిలో ఉన్నాం. అది మా గొప్పతనం కాదు, ఇది తెలంగాణ గొప్పతనమే అని ఎప్పుడు కూడా చెప్తున్న మాటే, ఇప్పుడు చెప్తున్న మాటే. తెలంగాణ ఉద్యమ ప్రారంభం నుంచి చివరి దాకా నేను స్వయంగా రాసి పాలు తాగే పసిపిల్లవాడి నుంచి పాడనెక్కబోయే ముసలివాడి వరకు ఎంత ఉద్రేకంగా పనిచేసిందని చెప్పడానికి ఒక పాట రాశాను. అమ్మ ఒడిని వీడని పసి కందు కూడా పలికేది జై తెలంగాణ, అమ్మ ఒడిని వీడని పసి కందు కూడా పలికేది జై తెలంగాణ, కాటికి కాల్జాపిన కురవృద్ధుడైన పలికింది జై తెలంగాణ, అర్ధరాత్రి నిద్రలోన కలల కూడా తెలంగాణ, కలవరింత తెలంగాణ, ప్రతి మనిషిలో తెలంగాణ, ప్రతి మనసులో తెలంగాణ, అణువణువున తెలంగాణ, నరనరాన తెలంగాణ, బిగుసుకున్న బిగిపిడికిలి ఎత్తి పలికె నినాదమే జై తెలంగాణ, జై జై తెలంగాణ, జై తెలంగాణ, జై జై తెలంగాణ. ఆ సందర్భంలో ఉద్యమం నడుస్తున్న క్రమంలో ఒక్కొక్క అంశాన్ని మేము దగ్గరుండి చూస్తున్నాం కాబట్టి, విద్యార్థుల మీద లాఠీ పడుతుంటే కూడా, అర్ధరాత్రి వేళ జైళ్ళల్లో దెబ్బలు తింటుంటే కూడా వాళ్ళ అన్న నినాదమే పాటగా మలిచినాం. మా కంఠంపై కత్తి పెట్టి కణతపై తుపాకి పెట్టి కడసారిగా పలుకమంటే పలికే చివరి మాట కూడా జై తెలంగాణ, అక్రమంగా జైళ్ళు పెట్టి, అక్రమంగా జైళ్ళ పెట్టి, అక్రమంగా మూసిపెట్టి కడసారిగా తెలుపమంటే తెలిపే చివరి మాట కూడా జై తెలంగాణ, దేశాల అవతలున్న ఏ మూలన దాగి ఉన్న ఖండాంతర్రాల ఉన్న పలికే ఒక చివరి మాట జై తెలంగాణ, లవలవలవలాగలాగా లవలవలవలాగలాగా పొంగుతున్న తెలంగాణ, భగ 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 మంటలాగా మండుతున్న తెలంగాణ, ఇది తెలంగాణ 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 తెలంగాణ, అమ్మ ఒడిని వీడని పసి కందు కూడా పలికేది జై తెలంగాణ, కాటికి కాల్జాపిన కురవృద్ధుడైన పలికింది జై తెలంగాణ. ఇంత అద్భుతంగా పడితే నిజంగా తెలంగాణ రాకుండా ఉంటుందో సోదరా, వచ్చేసింది అందుకనే. కానీ ఒక పాట అనేది ఒక ప్రాణం ఎలా పోస్తుందో అసలు నిజంగా ఆ ఉద్యమంలో వచ్చినటువంటి సాహిత్యంగానే పాటలు మళ్ళీ మళ్ళీ ఇంకా రావేమో కదా. ఇప్పుడు మీరు పాడుతుంటే ఇంకొక ఉద్యమం వస్తే బాగుండు, హాయిగా మీతో కలిసి తిరుగుదాం అనిపిస్తుంది. నేను ఎప్పుడు ప్రతి వేదిక మీద మీరు అన్న మాట చెప్పేది సార్. ఓకే, భారత స్వాతంత్ర ఉద్యమాన్ని పుస్తకాల్లో మాత్రమే చదివినాం మనం. ఎగ్జాక్ట్లీ. స్వాతంత్ర ఉద్యమం అంటే ఎట్లుంటుంది, ఒక పరాయి పీడన మీద బావుటాన్ని ఎగరవేయటం అనేది మనం చదివి విన్నది మాత్రమే ఉన్నది. కానీ స్వయంగా చూసే అదృష్టం తెలంగాణ ఉద్యమంలో వచ్చింది. ఎగ్జాక్ట్లీ. నిజంగా ఆ ప్రజల చైతన్యం కావచ్చు, మేము కదిలిస్తున్న ఒక కదలిక కావచ్చు, వివిధ నాయకత్వం మాకు ప్రబోధిస్తున్న ఒక ఇష్టమైన ప్రణాళిక కావచ్చు, వ్యూహరచన కావచ్చు, అంతే స్పీడ్గా వస్తున్నటువంటి ఒక అణిచివేత కావచ్చు, ఇవన్నీ కళ్ళారా మేము చూసే ఒక అదృష్టాన్ని అయితే పొందగలిగినాం. ఇది భవిష్యత్ తరానికి కాక మేము అందించే ఏదైనా మమ్మల్ని కదిలిస్తే ఇలా 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 అని చెప్పగలిగేంత
నేర్చుకున్నాం సార్ మేము. ఎగ్జాక్ట్లీ. ఇది మా జీవితానికి కూడా చాలా ఉపయోగపడుతుంది. ఎట్లా జీవితంలో మనం ఎన్ని సమస్యలు ఉన్నా ఎట్లా పైకి రావాలనే అంశంలో దాంతో పోలుసుకుంటే ఇది ఒక్కటా అనే ఒక కాన్ఫిడెంట్ లెవెల్ పెంచింది సార్. అసలు మీరు ఇందులోకి ఎలా వచ్చారు? మీరు ఈ ఇది వృత్తా మీకు ప్రవృత్తా? అంటే మీ తల్లిదండ్రులు కానీ తాతలు కానీ అమ్మ వైపు కానీ అను కానీ ఎవరన్నా ఇట్లా పాటలు పాడటం, ఇలా పాటలు అట్లా ఎవరన్నా ఉన్నారా అట్లా? సార్ మంచి ప్రశ్న అడిగారు సార్. నా గురించి మళ్ళీ నేను చెప్పుకునే అవకాశం చెప్పాలి. మనం పుట్టిన ఊరు ఎక్కడ సార్? మా ఊరు వచ్చేసి అమర్చింత గ్రామము, ఆత్మకూరు మండలం, మహబూబ్ నగర్ జిల్లా. మా అమ్మగారి పేరు మనెమ్మ, మా నాన్నగారి పేరు వెంకటరాములు. మా తాతగారు చెన్నప్ప, మా తాత పేరు. ఆయన భజనకారుడు, ఆయన పాటలు పాడేవాడు. ఆయన నుంచి మా నాన్నకు వచ్చింది. మా నాన్న పాటలు పాడేవాడు. ఆయన ప్రజా ఉద్యమాల్లో, చైతన్యానికి సంబంధించిన ఉద్యమాల్లో ఆయన ఉన్నాడు. ఆయన ఆ అట్మాస్ఫియర్లోనే మేము పెరిగినాం కాబట్టి ఆటోమేటిక్గా ఆ చైతన్య స్వరం అనేది మాకు అబ్బింది. అంటే అప్పటి రజాకారుల ఉద్యమంలో, అప్పుడు మరి చిన్నారెడ్డి గారు తెలంగాణ ఉద్యమంలో కూడా పార్టిసిపేట్ చేసిండు ఆయన. అప్పుడు పార్టిసిపేట్ చేసిండు ఆయన. అది మాకు అబ్బింది. ఆ జీన్స్ వచ్చి ఆటోమేటిక్ గా వచ్చేసినాయి సార్. అది తెలియకుండానే వింటుండేవాళ్ళ తాతగారు గారు నాన్నగారు పాడుతుంటే. నాకు చిన్న జ్ఞాపకం, తాతగారు ఆంజనేయ స్వామి భజనలు పాడంగా నేను టెంపుల్ దగ్గర వెళ్ళి ఒక అరుగు మీద కూర్చొని తాతయ్య పాడుతుంటే విన్న జ్ఞాపకం ఒకటి ఉన్నది. ఇక నాన్నగారు పాడటం అనేది చాలా రెగ్యులర్గా ఆయన ఎక్కడికి వెళ్ళినా సరే, మా స్కూల్కి కూడా ఆయన గెస్ట్గా వచ్చి పాడిన సందర్భాలు చాలా ఉన్నాయి. ఎప్పుడు తెలంగాణ ఉద్యమంలో మీ పాట ప్రవేశం జరిగింది? ఏ పాట మిమ్మల్ని ఈ తెలంగాణ ప్రజలకి అరే మన సాహిత్యం అని పరిచయం చేసింది? సార్, తెలంగాణ ఉద్యమం మొదలు అంటే 2001లో ఉద్యమం ప్రారంభమైంది. సారు కేసీఆర్ గారు పార్టీ పెట్టారు. ఆ మీటింగ్, జలదృశ్యం మీటింగ్కి నేను అటెండ్ అయ్యాను ఒక ప్రేక్షకుడిగా. చాలా దూరంగా నిలబడి కేసీఆర్ అంటే ఈయననేనా అని చూడటానికి వెళ్ళినాం సార్. అదొక ఇన్స్పిరేషన్. అప్పుడు జయశంకర్ సారు లాంటి వాళ్ళు, మన కొండ లక్ష్మణ్ బాపూజీ లాంటి వాళ్ళు ఆ వేదిక మీద కనపడ్డారు సార్. పెద్ద ధైర్యం. అసలు ఇంతమంది ఇదేనా? ఎప్పుడో ఫోటోలలో గాంధీ, నెహ్రూ ఫోటోలు పెట్టుకొని అట్లా చూస్తున్నప్పుడు పెద్దలందరూ ఇట్లా కూర్చొని ఫోటో ఉంటే ఇట్లా జరిగిందా స్వాతంత్ర సమరం? ఓకే, ఇళ్ళకి అందరూ కనబడితే ఇట్లా చూడటానికి వెళ్ళాం. ఆ ఇన్స్పిరేషను మళ్ళీ తర్వాత క్రమంలో నిజాం కాలేజ్ గ్రౌండ్స్లో సభలు జరగటము, ఎక్కడైనా ఒక చోట ఈవెంట్ జరిగితే, ఆ తర్వాత ఎలక్షన్ రావటం, ఇవన్నీ రెగ్యులర్గా వాచ్ చేస్తూ చూస్తున్న క్రమంలో సారు నిరాహార దీక్షకు కూర్చున్నారు కేసీఆర్ గారు. కూర్చున్నప్పుడు ఆ కరీంనగర్కి మేము వెళ్ళలేకపోయాం, ఇక్కడే ఉండిపోయాం ఎల్బీ నగర్ చౌరస్తాలో. ఏ ఇయర్లో? 2009 సెప్టెంబర్ 9లో సారు అమరనాథ్ దీక్షకు చాలా ఎమోషనల్గా ఉంది ఫీలింగ్. అప్పటికి ఎక్కడికక్కడ అరెస్ట్ చేస్తున్న సందర్భం ఉన్నది. ఆ క్రమంలో అప్పటికే చాలా పాటలు ఆల్బమ్స్ ద్వారా ప్రజల్లోకి మేము పాడటం జరిగింది. నేను రికార్డింగ్ సింగర్ని, చాలా పాటలు పాడాను అప్పటికే. కానీ ప్రత్యక్షంగా వేదికల మీద తెలంగాణ పాట అనేది నన్ను నిలబెట్టిన, మీరు అడిగారు చూసారు, నిలబెట్టిన సందర్భం ఏదైతే ఉందో, 9 తర్వాత అరెస్ట్ అయ్యి సారు జైలుకి వెళ్ళి మళ్ళీ తిరిగి వచ్చిన తర్వాత శ్రీకాంతాచారి అప్పటికే సూసైడ్ చేసుకున్నాడు ఎల్బీ నగర్ చౌరస్తాలో. హీఈస్ మై ఫ్రెండ్, హీఈస్ మై వన్ ఆఫ్ ద ఫ్రెండ్. ఆ ఎమోషన్స్లో మేము ఉండిపోయాం సార్. దాన్ని తట్టుకోలేకపోయాం మేము అందరం కూడా. ఒక ఉద్యమం కోసం ప్రాణార్పణ చేయడం అనేది ఒక చిన్న విషయం కాదు. ఆ తర్వాత మేము సభలు బాగా సభలు జరుగుతూ వస్తున్నాయి. ఒకరోజు 2009 డిసెంబర్ 31 రోజు ఈ జాగరణ అంతా తెలంగాణ జాగరణగా కావాలని పిలుపునిచ్చేసింది. పిలుపునిచ్చేస్తే అప్పటికి నేను ఆర్ట్స్ కాలేజ్ స్టూడెంట్ని. ఆర్ట్స్ కాలేజ్లో నైట్ జాగారం చేసినాం సార్. నైట్ జాగారం చేస్తే అప్పటికి పెద్ద అందరు ఆర్టిస్టులు వచ్చారు. నైట్ అంతా ఉండాలి కాబట్టి ఎక్కువ టైం ఉంటుంది. అందరికీ అవకాశం గోరటెంకన్న గారు, గద్దర్ అన్న, విమలక్క, అందేశ్రీ అన్న, గూడ అంజన్న, యశ్పాలులు, దేశపతులు, రాసమయ్య బాలకృష్ణలు అందరూ వచ్చేసిండ్రు. అందరు వచ్చిన తర్వాత ఆ సందర్భంలో వీళ్ళందరూ అయిపోయిన తర్వాత వీళ్ళందరూ పాడుతున్నారు వెళ్ళిపోతున్నారు. స్టేజీ ఖాళీ అయిపోతుంది. మళ్ళీ రెగ్యులర్గా కావాలి కదా, ఎవరున్నారని చెప్పిస్తే అప్పుడు నేను ఎక్కాను. కూడా మీకు అంత పేరు లేదు అప్పటికి, ఇంకా పేరు లేదు సార్. పాడతాడు, రాస్తాడు, అంతే, అంతవరకే సింగర్గా. అప్పుడు మీడియా సోదరులు అందరూ ఉన్నారు. జాగారం ఇది సక్సెస్ అవుతుందా కాదా అనే ఒక సిచ్యువేషన్లో ఉంది. అయితే నేను 2:30కి మైక్ అందుకున్నాను సార్. నైట్ అర్ధరాత్రి 2:30కి అందరూ నిద్రపోయే సమయం, ఎప్పుడెప్పుడు పడుకుందాం అనుకునే టైం. అదే అప్పటికే కొంచెం అందరూ నిద్ర మూడ్లోకి వెళ్ళిపోతున్న సందర్భంలో నేను మైక్ అందుకున్నాను. మైక్ అందుకొని నేను కూడా ఒక గంట సేపు నచ్చిన పాటలన్నీ పాడుకుంటూ వచ్చాను. బతుకమ్మ పాటలని, పాలమూరు బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చినాను కాబట్టి కోలాటం పాటలని, జానపదాలు పాడాను, ఉద్యమ గీతాలు పాడాను,
అన్నీ పాడిన తర్వాత ఇంకా అయిపోయింది, అప్పటికి 3:45 అట్లా అయింది టైం అయిపోయింది. ఇంకా రన్ కావాలి, ఎవరు లేరు ఆర్టిస్టులు. ఆ తర్వాత బ్రేక్ ఇవ్వడానికి ఎవరు రాలేదు ఇంకా. ఆ టైంలో ఒక పాట నా మనసులో మెదిలింది సార్. ఎందుకో సబ్జెక్టు చెప్తూ వస్తుంటే అమరుల త్యాగం శ్రీకాంత్ అనే ఒక పేరు ఇట్లా వచ్చేసరికి అప్పుడు ఒక పాట జ్ఞాపకం వచ్చింది. మిట్టపల్లి సురేందర్ రాసిన పాట. ఈజ్ మై బెస్ట్ ఫ్రెండ్. ఎప్పుడో రాసిన 10 ఏళ్ల క్రితం వాడు ప్రజా ఉద్యమం కోసం రాసిన పాట. దాన్ని తెలంగాణకు అనువదిస్తే ఎట్లా ఉంటుందని ఒక చిన్న థాట్ వచ్చింది అనుకోకుండా నాకే మనసులో మెదిలి అప్పుడు అందుకున్నాను పాట. ఆయన కూడా మంచి సింగర్, మెట్టపల్లి సురేందర్. మంచి రచయిత. చాలా మంచి రచయిత. చాలా మంచి పాటలు రాసిండు, చాలా గొప్ప గొప్ప పాటలు అందించిండు ఉద్యమానికి కూడా. ఈజ్ మై బెస్ట్ ఫ్రెండ్ ఆల్సో. కాబట్టి నాకు సడన్గా ఆలోచన వచ్చింది, అరే వీడి పాట ఉంది కదా, దీనికి ఇట్లా కన్వర్ట్ చేస్తే ఎట్లా ఉంటుంది అని అప్పుడు అందుకున్నాను. ఆ పాట పాడినంతసేపు సార్ గడ్డి మీద ఇట్లా గార్డెన్లో పడుకున్నోళ్ళు, దూరం చుడువా అమ్మేటోళ్ళు, కెమెరామెన్లు కింద కూర్చున్న కెమెరామెన్లు కూడా లేసి అన్ని లైట్స్ ఆన్ చేసేసారు సార్ ఆ పాటకి. నాకు అది జీవితంలో మెమరబుల్ డే సార్. అది బ్యాక్డ్రాప్ ఆర్ట్స్ కాలేజ్ ఉంది, ఉద్యమాల కోట. ఆ బ్యాక్డ్రాప్లో చిన్న లైటింగ్లో ఒకటే బుగ్గ సార్, అప్పుడు కరెంటు కూడా ఇవ్వని పరిస్థితి. ఒకటే బుగ్గలో కెమెరామెన్లు అందరూ లైట్స్ ఆన్ చేసేసారు, ఫోకస్ మొత్తం చేసి పాట అనుకోగానే సార్ నాకే తెలియని ఒక ఇన్స్పిరేషన్ వచ్చింది. రాతి బొమ్మల్లోన కొలువైన శివుడా, రక్తబంధం విలువ నీకు తెలియదురా, తెలంగాణలో అమరవీరులను కన్నా అమ్మ నాన్నల బాధ నీవు ఎరుగవురా. ఏం ప్రశ్న సార్ ఇది. ముల్లోకాలు వెళ్ళే శివుణ్ణి పూజించటమే గొప్ప అంటే ప్రశ్నించటం ఏంది సార్ ఇది. తెలంగాణలో అంత ఆక్రోశం ఉంది అని అందుకునేగానే ఇదే డైలాగ్ చెప్పాను, అందుకున్నాను. నువ్వు మగాడివి అయితే శివుడా, నువ్వు దేవుడు అయితే శివుడా, రా ఆర్ట్స్ కాలేజ్కి వచ్చి ప్రశ్న విను అనగానే సంధించిన ప్రశ్నకి అందరూ అలర్ట్ అయింది సార్. తెలిసుంటే చెట్టంత మా బిడ్డలా, తెలిసుంటే చెట్టంత మా కొడుకుల, తిరిగి తెచ్చియగలవా నీ మహిమలు, రాతి బొమ్మల్లోన కొలువైన శివుడా, రక్తబంధం విలువ నీకు తెలియదురా, పువ్వులో పువ్వులై నీ పూజ చేస్తిమి, నీరై నీ అడుగు పాదాలు కడిగితిమి, ఒక్క పొద్దులు ఊడి ముడుపు చెల్లించితిమి, దిక్కును అని మొక్కి ధీమాగా బ్రతికితిమి, మా కన్న బిడ్డపై ఈశ్వరా, మా కన్న బిడ్డపై ఈశ్వరాని కరుణయే మాయరా శంకరా, నీ సతికి గణపతిని ఇచ్చావురా, పార్వతికి గణపతిని ఇచ్చావురా, మరి తల్లిపై నీ మతి ఏ మాయరా, రాతి బొమ్మల్లోన కొలువైన శివుడా, రక్తబంధం విలువ నీకు తెలియదురా, శివరాత్రిని శిలకు నైవేద్యమైనము, దీపమారాకుండ పడిగాపులున్నము, నీ కళ్ళలో వెలుతురు దీవెననుకున్నము, కడుపులో పేగును కోస్తవనుకోలేదు, తొలిసూరు కొడుకని తొలిసూరు కాన్పని ఈశ్వరాని పేరు పెట్టుకుంటి శంకరా, అందుకే వేసినవ ఈ శిక్షను, అమరవీరుడిని చేసినవ నా కొడుకును, రాతి బొమ్మల్లోన కొలువైన శివుడా, రక్తబంధం విలువ నీకు తెలియదురా, అయ్యా ఆడ జన్మల ఉన్న అర్థాన్ని వెతికింది, అమ్మ అనే పిలుపుకై అల్లాడిపోయింది, చిన్ననోట మా బిడ్డ అమ్మ అని పలికితే ఆడజన్మని తాను గెలిచిననుకున్నది, పురిటి నొప్పుల బాధ ఈశ్వరా, పురిటి నొప్పుల బాధ ఈశ్వరాని పార్వతిని అడగరా శంకరా,
తల్లిగా పార్వతికి ఒక నీతినా, తల్లిగా పార్వతికి ఒక నీతిన, ఈ తల్లి గుండెల మీద చితిమంటనా, రాతి బొమ్మల్లోన కొలువైన శివుడా, రక్తబంధం విలువ నీకు తెలియదురా, నుదుటి రాతలు మార్చే ఓ దేవదేవా, అమ్మ మనసేమిటో నీవు ఎరుగవురా, తెలిసుంటే చెట్టంత నా కొడుకును, తెలిసుంటే చెట్టంత శ్రీకాంతును, తెలిసుంటే సిరిపురం యాదయ్యను, తెలిసుంటే కానిస్టేబుల్ కిష్టయ్యను, తెలిసుంటే ఆడబిడ్డ సువర్ణను, తెలిసుంటే చెట్టంత బురా రమేషును, భోజనాయకును, మా రాజమౌళిని కరుణాకరును, ఈ శాంతును మా సుమంతును, మా రామన్నను, మా యాదిరెడ్డిని, మా వేణుగోపాలన్నను, తిరిగి తెచ్చియగలవా నీ మహిమలు, తిరిగి తెచ్చియగలవా నీ మహిమలు. వండర్ఫుల్. కళ్ళమటి నీళ్ళు వచ్చేసేస్తున్నాయి మళ్ళీ ఒక్కసారి ఆ సీన్ అంతా గుర్తు తెచ్చుకుంటే. 6 o'clock మొదలైన ఆర్ట్స్ కాలేజ్ ప్రాంగణం 3:45 అట్లా ఉంది సార్ ప్రాంగణం. మళ్ళీ కిక్కిరిసిపోయింది. అది నా జన్మలో నేను మర్చిపోలేనటువంటి ఘటన. మళ్ళీ మళ్ళీ అదే పాట మళ్ళీ పాడించింది. మళ్ళీ పాడించారు సార్. వచ్చినప్పుడు కేసీఆర్ గారు కూడా ఈ పాట విని ఏడ్చారు కదా. అదొక సందర్భం సార్. అది ఎప్పుడంటే టీఆర్ఎస్ పార్టీ 10 వసంతాల సభ ఒకటి ఉంది. అది 2010లో జరిగింది సార్. 2010లో సికింద్రాబాద్లో జరిగింది, ఇంపీరియల్ గార్డెన్లో. అప్పటికి సభకి నేను టీఆర్ఎస్ పార్టీ కార్యకర్తను, సభకు హాజరైనాను నేను. హరీష్ రావు గారు ఉన్నారు. హరీష్ రావు అన్న ఎన్నికల్లో నేను మ్యాక్సిమం ఆయనతో పాటు చాలా కాలం పనిచేసి అట్లా ఉన్నాను. ఆయన నన్ను బాగా ఎంకరేజ్ చేసిండు. ఆయన నా గాడ్ ఫాదర్ ఆల్సో. ఆయన చాలా ఎంకరేజ్ చేసిండు నన్ను. ఇంకా బాగా ఎక్స్పీరియన్స్ ఏంటంటే ఆయన దగ్గర ఊర్లో ఉన్న ఒక గ్రామీణ మహిళ ఎవరికైనా ఒక ప్రాబ్లం వచ్చి ఊర్లో ఏదైనా గొడవై సార్ నన్ను ఇట్లా తిడుతున్నారు అని కాయిన్ బాక్స్ నుంచి వేసి ఫోన్ చేస్తే ఆయన మిస్ కాల్ చూసుకొని మళ్ళీ కాయిన్ బాక్స్కి చేసి ఎవరో నాకు ఫోన్ చేశారు వాళ్ళని పిలవండి అని పిలిపించి ఏంటమ్మా సమస్య అని చేసి కనుక్కొని మళ్ళీ హాఫ్ అన్ అవర్ తర్వాత నీ ప్రాబ్లం సాల్వ్ అయింది అని మళ్ళీ రిటర్న్ కాల్ చేసి గొప్ప లీడర్ సార్ ఆయన. అయితే ఆ సందర్భంలో ప్లీనరీ సమయంలో అప్పుడు కూడా 3:30 అవుతున్నది. అప్పుడు కూడా 3:30 సాయంత్రం. అది అలసిపోయారు సార్ ప్లీనరీ పొద్దున్న నుంచి. సిన్సియర్గా పాటలు లేవు, ఏం లేవు, ఓన్లీ మాటలే డిస్కషన్. అంటే కార్యకర్తల నాయకులు కూడా కొంచెం బోరింగ్గా, కొంచెం నిరావస్థ డిప్రెషన్లో ఉన్నారు ఎంతో. ఆ టైంలో నేను కనిపించాను అన్నకి. నువ్వు రారా అన్నాడు. ఇట్రా అన్నాడు. ఒక పాట పాడతావా అన్నాడు. పాడతాను సార్ అని సార్కు పెద్ద ఆయనకి కేసీఆర్ గారికి చెప్పి ఒక పాట సార్ అంటే 10 నిమిషాలు అంటే సార్ కూడా రిలాక్స్ అవుదాం అని మైక్ అక్కడ పెట్టేసి పాడమన్నాడు సార్. ఈ పాటే పాడాను నేను. పక్కన ఈ శ్రీకాంతాచారి వాళ్ళ తల్లి శంకరమ్మ కూడా పక్కనే కూర్చుంది ఆ టైంకి. అక్కడే కూర్చుంది. నేను అనుకోలేదు అసలు యాక్చువల్గా అట్లా. పాట పాడేసరికి సార్ 2000 మంది టీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు, నాయకులు, ఇంక్లూడింగ్ కేసీఆర్ సార్ ఇప్పుడు మీలాగే కళ్ళు చెమర్చుకొని ఇలా తూడ్చుకున్నారు సార్. 3:30 క్రితం దాకా ఉన్న సన్నివేశం 3:30 తర్వాత మళ్ళీ మారిపోయింది. కుర్చీలో వాళ్ళంతా మొత్తం ఇలా అయిపోయారు. ఇలా అలర్ట్గా కుర్చీలో వాళ్ళంతా అలర్ట్గా అయిపోయి ఇంట్రెస్ట్కి వచ్చేసారు. సార్ కూడా ఆ ఎమోషన్లో స్పీచ్ ఇచ్చేశారు సార్. ఆ వేవ్ బాగా వెళ్ళిపోయింది సార్. ఇక ఆ సెంటిమెంటల్, ఆ ఎమోషన్ అనేది అక్కడ కూర్చున్న నాయకత్వానికి మైండ్లోకి బాగా వెళ్ళిపోయింది. అది కూడా నా అదృష్టం సార్. కానీ పాట రాసింది మిట్టపల్లి సురేందర్, దాన్ని మోసింది పాప. ఆయన ఎప్పుడు ఫీల్ అవ్వలేదా నా పాటకి పేరు రాలేదు? వాడికి కూడా నేను తెలియకుండా ఒక మంచి చేశాను సార్. నేను నల్గొండ జిల్లా తిరుమలగిరిలో ఒక ధూమ్ధామ్ సభ వేదిక మీద పాట పాడుతున్నాను. నారాయణమూర్తి గారు చీఫ్ గెస్ట్ దానికి. ఆర్ నారాయణమూర్తి గారు ఫిల్మ్ డైరెక్టర్, ప్రొడ్యూసర్. ఆయన వచ్చారు. ఆయన నేను పాట పాడుతుంటే ఇంప్రెస్ అయ్యి మళ్ళీ ఒక్కసారి పాడమన్నాడు సార్. పాడాను సార్. మళ్ళీ ఒక్కసారి పాడమన్నాడు. 3వ సారి కూడా పాడినాను సార్. 4వ సారి ఆయన లేచి వచ్చి రాబోయే సినిమాలో ఈ పాట నా సినిమాలో ఉంటుందని ప్రకటించేశారు సార్ పబ్లిక్గా. పబ్లిక్గా చేశారు. నేను చెన్నై వెళ్ళి దాని ట్రాక్ పాడి వచ్చాను. నిత్య సంతోషిని గారు ఫీమేల్ వర్షన్ ఆవిడతో పాడించారు. పాడి సినిమా బయటికి రాగానే నంది అవార్డ్స్కు నామినేట్ అయింది. వాడికి నంది అవార్డు కూడా వచ్చింది. ఈ పాటకి నంది అవార్డు తెలంగాణలో ఫస్ట్ అందుకున్న పాట ఇదే సార్.
అచ్చా 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 అచ్చా. తెలంగాణ- సమైక్య రాష్ట్రంలో సమైక్య రాష్ట్రంలో తెలంగాణ వాడు అందుకున్న ఇది. మొదటి తెలంగాణ పాటకి పాటకి ఇది సార్. నేను తెలియకుండా వాడికి ఆ రకమైన మేలు చేశాను. చెప్తుంటాను గాయకుడిగా నాకు రాలేదు సార్. మోసుకెళ్ళి నేను అంటే రైతు దున్ని పంట పండిస్తే రాదు సార్, ప్యాకింగ్ చేసి అమ్మిటోడికే వచ్చినట్టు దాని కథ. అట్లా సురేందర్ కూడా చాలా హ్యాపీ సార్. సార్ ఇప్పుడు రాసింది కూడా అంజన్న, ఊరు మనదిరా మన వాడ మనదిరా అని పాడితే గద్దరన్న పాటే అనుకున్నారు సార్. అది అబ్సల్యూట్ నేను అదే అనుకుంటున్నాను, గురంజన్ గారు రాసింది అది. అంటే ఆబ్వియస్లీ అది జరుగుతుంది సార్, అది కంపల్సరీ జరుగుతుంది. గూడాంజన్న చనిపోయే వరకు ఆర్నారాయణమూర్తి గారు కూడా అదే అనుకుంటున్నారు. ఇంకా నేను గద్దరన్న పాట అనుకున్నాను, గూడాంజన్న పాట అనుకోలేదు అని. అంటే ఆబ్వియస్లీ అంటే ప్రజలకు కనబడతాం, ప్రజలు కూడా హీరోకి పేరు వచ్చి డైరెక్టర్కి రానట్టు రాసిన రచయితకు రాస్తారు, పాడిన సింగర్కే వస్తుంది. అది చాలా 30,000 పాటలు చెప్తుంటారు మీరు ఇట్లా పాట రాసింది ఎవరు. ఈచ్ అండ్ ఎవ్రీ పాడే ముందు ప్రతి చోట 30 సెకండ్స్ ముందు నేను ఈ మాట చెప్పే నా మిత్రుడు రాసిన పాటే అని నేను చెప్పి పాడతాను. అచ్చా. అయితే వాస్తవంగా ఇప్పుడు మీరు ఈ తెలంగాణ ఉద్యమంలోకి మీరు ఎంటర్ అయిపోయిన తర్వాత, ఈ పాటలతో ఇన్వాల్వ్మెంట్ అయిపోయిన తర్వాత, పల్లె పల్లెకి గడప గడపకి తో ఒక అనుబంధం ఏర్పడిన తర్వాత ఇప్పుడు తెలంగాణ రాష్ట్రం వచ్చేసింది, స్తబ్దతగా ఉంది. ఎట్లా మళ్ళీ ఇంకా మంచి అలాంటి పాటలు మళ్ళీ ఇప్పుడు ఎట్లా వస్తాయి? మళ్ళీ ఉద్యమం రావాల్సిందేనా? నాకు తెలిసి తెలంగాణ ఉద్యమంలో వచ్చిన పాటలు ప్రపంచంలో ఏ దేశ చరిత్రలో కూడా రాలేదు సార్. ఒక పాటతో రాష్ట్రం వచ్చిందంటే మాత్రం అబ్సల్యూట్లీ పాటతోనే వచ్చింది. ఎగ్జాక్ట్లీ సూపర్ అమరవీరులు వాళ్ళ త్యాగ ఫలితం కాదనట్లేదు, కానీ ఆ పాటకున్నటువంటి శక్తి అలాంటిది వచ్చింది సార్. అందులో మీరు నంది అవార్డు రాలేదని మీరు ఫీల్ అవుతున్నారు, కానీ బట్ మీ పాటతో తెలంగాణ రాష్ట్రాన్ని తీసుకొచ్చేసారు మిత్రమా. బ్రహ్మాండం సార్, నిజంగా ఆ క్రెడిట్ మీదే సార్. అది ఉద్యమ గొప్పతనం సార్. అది నాది అని నేను ఇప్పుడు అనుకోను, అది ఉద్యమ గొప్పతనమే. అది ఉద్యమం లేకపోతే అది వర్కౌట్ అయ్యేది కూడా కాదు. సో కేసీఆర్ గారితో అంత అటాచ్మెంట్ ఎట్లా వచ్చేసింది మీకు ఒకసారిగా? ఆయన కూడా సాహిత్యం మీద మంచి పట్టున్నాయన, పాట మీద మంచి పట్టున్నాయన, తెలంగాణ ప్రాంతం పల్లె గడప ఇంచే పూర్తిగా ఆయనకి ఉన్నది. ఆయన వాటిని కూడా ఆయన అట్లా ఎంకరేజ్ చేశారు. ఆయన అంత ప్రత్యేకంగా మీతో అంత అటాచ్మెంట్ ఇప్పుడు పోయి కలుస్తుంటారు. గుర్తించడానికి సార్ ఒక మనసు ప్రేమించే మనసున్నవాడికి ప్రేమ గురించి తెలిసినట్టు ఆయన స్వతహాగా కవి, ఆయన స్వతహాగా రచయిత సార్, కళాభిమాని. ఆయన కళల్ని ప్రేమించే కళాపిపాసి ఒక రకంగా. సార్ తెలంగాణ రాష్ట్రంలో ఎన్నో రాజకీయ పార్టీలను చూసినాం, ఎంతోమంది రాజకీయ నాయకుల్ని చూసినాం సార్. పాటల్ని పాటగాళ్ళని వాడుకున్నారు తప్ప ప్రేమించలేదు సార్ ఎప్పుడు. ఆయన ప్రేమించటం మొదలుపెట్టాడు సార్. ఒక కవికి కళాకారుడికి కావాల్సింది కూడా ఎదుటి వ్యక్తి ప్రేమిస్తే చాలనుకుంటాడు, ఆదరిస్తే చాలనుకుంటాడు సార్. అది రూపాయలతో వెలగట్టలేనిది. అలా ప్రేమించిన మనుషులలో కేసీఆర్ గారే నెంబర్ 1 సార్. కాబట్టి ఆయనకు మేము దగ్గర అవ్వటం అనేది జరిగింది. నేనేలా తెలిసాను కేసీఆర్ గారికి అని అంటే, ఉద్యమంలో ఏ ఒక్కరోజు మేము కలగలేము సార్. ఏ ఒక్కరోజు అంటే ఒక్కరోజు ఖాళీగలేం. ఎక్కడో చోట ఏదో ఊర్లో ఏదో ఒక పేరు ఏదో ఒక నాయకుడి ద్వారా వినబడుతూనే వచ్చిందనమాట. ఈ ఊర్లో పలానా మీటింగ్ జరిగింది, ఈ మీటింగ్లో పలానా మాట్లాడిండు, పలానా పాడాడు. అట్లా రోజు అప్డేట్ ఆయన అందరి గురించి తెలుసుకోవడం అనేది క్లీన్ అబ్జర్వర్ సార్. ఆయన ఎంతోమంది ఉన్నారు, ఆయన చాలా ఎంతమంది కళాకారులు ఉన్నారు, ఎంతో ఉన్నారు. సాయి చంద్ సార్ హార్ట్ టచింగ్ సార్. వీడైతే కొంచెం పవర్ఫుల్గా చేయగలుగుతాడు, కమిట్మెంట్ ఉన్నవాడు, బాగా ఏదన్నా నమ్మితే అట్లా చేస్తూ పోతాడనే నమ్మకం ఉంది. కాబట్టి నేను ఆయనకు చాలా దగ్గర అయినాను సార్. మరి అలాంటప్పుడు మీకు ఎమ్మెల్యే పదవి కానీ సార్, ఒక గౌరవప్రదమైనటువంటి పోస్ట్ కానీ మీకు ఎందుకు ఇవ్వలేకపోయారు? నేను ఆయన పదవి ఇస్తాడని ఆయనను ప్రేమించలేదు సార్. నేను పదవి ఇవ్వాలని నేను ఇప్పటివరకు మీరు అడగలేదు, ఆశించలేదు. వారైనా గౌరవప్రదంగా మీకు ఇవ్వాలి కదా, ఇవ్వాల్సి ఉండే సార్. దేశపతి శ్రీనివాస్ ఉన్నారు, హరికృష్ణ ఉన్నారు, రసమయ్య బాలకృష్ణ గారు, వాళ్ళు ఉన్నారు. అంటే వాళ్ళని దగ్గర తీశారు, మిమ్మల్ని దగ్గర తీయని చెప్పని నేను ఆ డిస్టింక్షన్ చూపించట్లేదు. మీరు కూడా అంతే స్థాయిలో గౌరవప్రదమైనటువంటి స్థానం ఆయన దగ్గర ఉన్నది సార్. తప్పకుండా వస్తుంది, అలాంటి రోజు తప్పకుండా వస్తుందనే నమ్మకం నాకైతే 100% ఉంది. అలాంటి రోజు రావాలని కూడా మనస్ఫూర్తిగా నాకు కూడా ఉంది. ఎందుకంటే ఆయనకు దగ్గరగా ఉండాలనే ప్రయత్నం తప్ప ఆయనకు దూరంగా ఉండాలనే ఏనాడు ఆలోచన రాలేదు.
ఇంకా నేను అందరితో మీరు ఇప్పుడు చెప్పిన పేర్లందరితో పోలిస్తే నా వయసు చాలా చిన్నది సార్. అదే కారణమా? అదే కారణం. కొంచెం అనుభవం రానివ్వండి చూద్దాం. కాస్త నలగని కుర్రాడిని అనుకున్నారా? ఆయనకు నా విషయంలో ఎటువంటి భేదాభిప్రాయం లేదు, ఆయనకు నా విషయంలో అపనమ్మకం ఏమీ లేదు. నా శక్తి తెలియంది కాదు, నా కమిట్మెంట్ తెలియంది కాదు. కానీ వీడికి చాలా భవిష్యత్తు ఉంది, వీళ్ళంతా ఒక సెక్టారు, వీడిది వచ్చే తరం తీ అని ఆయన మైండ్లో ఉంది సార్. అందుకనే దానికోసం వెయిట్ చేయటం తప్ప. ఎంత మీ వయసు ఇప్పుడు? సార్ నేను జస్ట్ 31 సార్. అంతేనా? అంతే. 31 సంవత్సరాలకే మీరు ఒక మెట్టు ఎక్కేసారు, ఒక స్థాయికి వచ్చేసారు మీరు. భగవంతుడు ఆశీస్సులు, సమాజం, మీరంతా మీలాంటి వాళ్ళ ఆశీస్సులు ఉండబట్టి ఇక్కడ ఉన్నాం సార్. సాయి చంద్ గారు ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో సార్ ఒక తరం అయిపోయింది, గద్దర్ గారు ఉన్న తరం. అవును. పొడుస్తున్న పొద్దు మీద నడుస్తున్న కాలమా, అద్భుతం సార్. అప్పుడు ఆ పాట అంత అయిపోయిన తర్వాత మీ యంగ్ బ్లడ్ వచ్చేసింది, మీ యంగ్ జనరేషన్ వచ్చేసింది. సాహిత్యంలో ఎక్కడా తేడా రావట్లేదు. ఆ యొక్క ట్యూన్స్ మీరు తీసుకున్నటువంటి దాంట్లో కూడా ఆ ఫ్లేవర్ ఎక్కడ మిస్ అవ్వట్లేదు. స్పిరిట్ ఆఫ్ తెలంగాణ సార్. స్పిరిట్, కరెక్ట్ వర్డ్. ఎస్, చాలు, స్పిరిట్ ఆఫ్ తెలంగాణ. కొంచెం ఏదో కొంచెం మన కుటుంబాలకి, మన అటాచ్మెంట్కి, మనం వింటున్న కాకుండా కొంచెం ఎక్కడో తేడా కప్పి గది తప్పిపోతుంది. యంగ్ బ్లడ్ వచ్చేసిన తర్వాత కాస్త వెస్ట్రన్ బీట్ వచ్చేస్తుంది, స్పీడ్ పుంజుకుంటుంది. ఒరిజినల్గా మన భాషలో కూడా కొంచెం మార్పు చేర్పులు చేసుకుంటుంది. సూపర్ అడిగింది సార్ మీరు. దాన్ని మీరు వాస్తవమా, సూపర్ ఉంటారా? అంటే ఇప్పుడు జనరేషన్కి తగ్గట్టుగా మీరు దాన్ని మారుస్తున్నారా సార్? ఇప్పుడు మీరు అడిగిన 100% మీరు అడగకపోయినా నేను చెప్దాం అనుకున్నాను సార్. యువర్ జీనియస్ సార్. ఎందుకనంటే గద్దర్ అన్న టైంలో కార్మికులు, కర్షకులు కష్టం చేసేవాళ్ళు, వాడు గోసిగుడ్డ పెట్టుకొని కష్టపడి పొలాల్లో వాడు పాటని అట్లా అలవర్చుకోవటం అనేది జరుగుతూ వస్తున్నది సార్. అదే రైతు కుటుంబంలో పుట్టిన ఇంకొక నెక్స్ట్ జనరేషన్ వాడు గోచీయం కట్టట్లేదు సార్, పాయింట్ వేసుకునే పొలానికి పోతుండు. ఎంతో కొంత 10వ తరగతి వరకు చదివి అగ్రికల్చర్లోనే ఉంటున్నాడు, ఆధునిక వ్యవసాయంలో ఉంటున్నాడు. వాడు సినిమాలు చూస్తున్నాడు, అప్పుడు నాటకాలు చూసేది, ఇప్పుడు సినిమాలు చూస్తున్నాడు. జనరేషన్లో గ్యాప్ వచ్చేసింది సార్. ఇంటర్నెట్లో వచ్చేసినాయి, కంప్యూటర్లో వచ్చేసినాయి, ఫాలో అవుతున్నాడు. జనం కూడా కొత్తదనం కోరుకుంటున్నారు సార్. మనం ఫ్లేవర్ ఉంచుతూనే కొత్త సీసాలో పాత సారా అన్నట్టు ఈ స్పిరిట్ని కొత్తగా అందిస్తే బాగుంటుందనే ఉద్దేశంతోనే ఈ వెస్టర్న్ని కొంచెం అలవాటు చేసిన మాట అయితే వాస్తవం. ఈ జనరేషన్ని ఫాలో అవుతూ జనరేషన్కి దీన్ని రీచ్ చేయాలంటే ఖచ్చితంగా పాతది చేరదు, కొత్తదే చేరుతుంది అనే ఒక దాన్ని డెసిషన్కి వచ్చే మేము మా ప్రయత్నం చేస్తూ వచ్చినాం. కొన్ని చోట్ల బెడిసి కొట్టింది, కొన్ని చోట్ల సక్సెస్ అయింది సార్. మా జనరేషన్కి నచ్చుతుంది, పాత జనరేషన్కి ఇదేంది రవాయి అని అనిపిస్తున్నది. ఎక్కడ బెడిసి కొట్టింది, ఏ సందర్భంలో, ఏ పాట అది ఏమన్నా చెప్పగలరా మీరు? టీవీలో జనరల్గా సహజంగా మేము ఏదైనా చాలామంది రాసి పాడుతున్న పాటలు ఏదైనా కొత్తగా వచ్చింది అనుకోండి, కొత్తగా వస్తే గిట్లుందేంది అని ఒక పాత తరం మనిషి అంటాడు. కానీ అదే ఇంట్లో ఇంటర్మీడియట్ చదువుకున్న, బీటెక్ చదువుకున్న అబ్బాయి అంటే ఇమ్మీడియట్ డౌన్లోడ్ చేసుకుంటున్నాడు. అలాంటి పాట ఏదైనా ఒకటి తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత అవతరణ దినోత్సవం కోసం నేను రాసింది సార్. పారిన వీరుల రుధిరము తల్లి ఆయని నుదిట తిలకము, అమరుల ఆత్మత్యాగము అవతరించెను నూతన రాష్ట్రము, 60 ఏళ్ల పరభావము తొలగినది మా హృదయ భారము, మడమ తిప్పని మలి పోరాటము సాధించెనులే తెలంగాణము, ఇది సబ్కా తెలంగాణ, సలాం తెలంగాణ, అప్నా ప్యార్ తెలంగాణ, దిల్ కా దడ్కన్ తెలంగాణ, అమ్మా తెలంగాణ, మా అమ్మా తెలంగాణ, నీకిదే స్వాగతం తల్లి, నీకిదే స్వాగతం, హమారే దిల్ సే స్వాగతం, వి వెల్కమ్ యూ మై మదర్. వండర్ఫుల్ వండర్ఫుల్. పక్కా ఇది యూత్ ని అట్రాక్ట్ చేసింది సార్. యూట్యూబ్ లో బోల్డ్ అని లైక్లు ఉన్నాయి. ఏదైనా సరే ఆ పాట ఇన్ని కాసేపు కూర్చోబెట్టి తెలంగాణ మీద ప్రేమ రావాలి, గోల్ మనకి అది. అట్లా ఉన్నా సరే సార్ మార్పు సహజం సార్, మార్పు ఎవరైనా కోరుకుంటారు కాబట్టి
మారుతున్న కాలంతో పాటు గదరణ చెప్పిండు కదా, పొడుస్తున్న పొద్దుతో నడుస్తున్న కాలంతో పాటు నడిచిన వాడే కదిలిపోతాడు, కూసున్నాడు కూలిపోతాడు అన్నట్టు మనం మారకపోతే సమాజం మారదు సార్. మార్పు కోరుకునే వాళ్ళం ఇంకొక 2 మెట్లు ఎక్కువగా ఆలోచించాలి. కాబట్టి మనమే దీన్ని కొత్తగా చేయాలనే దాంట్లో నమ్మే వాళ్ళలో నేను కూడా ఒకడిని సార్. అచ్చా, అది విన్నారా మీ పాత తరం వాళ్ళు కానీ పెద్దవాళ్ళు కానీ ఏమైనా క్వశ్చన్ చేస్తుంటారా? ఎందుకు ఏం లేదు, పిల్లలు మారిండ్రులే అనుకుంటారు సార్. నన్ను ఎవరు దాని మీద ఇప్పుడు కాంప్లికేట్ ఏం చేయలేదు, ఎవరు కామెంట్ ఏం చేయలేదు. మీ అందరు పెద్దవాళ్ళు మీ అందరు కలిసి కూర్చున్నప్పుడు కానీ కవులు కళాకారులకు వచ్చినప్పుడు ఎట్లా ఆ పాట ఇట్లా వచ్చింది బ్రహ్మాండం సార్, చాలా సూపర్ ఉంది అంటారు సార్. రీచ్ కాలేం మేము, మా జనరేషన్ అంటే ఒక జయరాజ్ అన్న, లేకపోతే ఇంకొక అందశ్రీ గారు, లేకపోతే ఇంకొకరు ఉన్నప్పుడు మీరు వేరు మేము వేరు రా, మీరు స్పీడు మాది కొంచెం స్లో అట్లా సందర్భాలు గౌరవప్రదంగానే ఎంకరేజ్మెంట్ గానే ఉంటాయి సార్, ఎవరు డిస్కరేజ్ చేయరు. బతుకమ్మ మీద మీరు రాసిన పాట కూడా ఊరు ఊరు వాడ అది ఎట్లా అయిపోయిందంటే అని చెప్పేసి అది ఒక బొంబార్డ్ అయిపోయింది. ఆ పాట ఉస్మానియా క్యాంపస్లో రాతి గుండెలు మీరు అది ఎట్లా రాతి బొమ్మలు కానీ ఎట్లా వచ్చిందో, బతుకమ్మ పాట ప్రతి ఇంటి ఆడపడుచు మా అన్న మా ఇంటికి వచ్చి పాటిండి ఈ పాట అన్నటువంటిది కూడా చాలా సందర్భాలు ఉన్నాయి సార్. మొన్న లేటెస్ట్ కూడా రాసినాం. మా పల్లె బతుకమ్మ తంగేడు బతుకమ్మ తల మీద గౌరమ్మ తల్లి మా బతుకమ్మ నీ కొందనాలమ్మ మా పిల్ల పాపల సల్లగా చూడు ఊరు వాడను కాపాడు తల్లి పిల్లలు నిన్నే వేడు కలిసి మెలిసి ఆడిపాడు ఉయ్యాల ఉయ్యాలో ఉయ్యాల మా పల్లె బతుకమ్మో ఉయ్యాల ఉయ్యాల ఉయ్యాలో ఉయ్యాల బంగారు బతుకమ్మో ఉయ్యాల సల్లగా చూడమ్మో ఉయ్యాలో సక్కాని బతుకమ్మో ఉయ్యాల బతుకు బతికించమ్మ బతుకమ్మ మా బతుకున వెలుగులు పంచు బతుకమ్మ ఆడబిడ్డల ఆనందానివి నీవమ్మ మా తెలంగాణ తొలి పండుగ నీదమ్మా ఖండాంతరాల పూల పండుగేడా లేదమ్మా ఖండాంతరాల పూల పండుగేడా లేదమ్మా అంతటదురుష్టము మాకే దక్కింది బతుకమ్మ బతుకు బతికించమ్మ బతుకమ్మ మా బతుకున వెలుగులు పంచు బతుకమ్మ. కవితకు వారు వినలేదు సార్, ఇంకా నువ్వు బ్రతకాలి మేము నీతో పాటు బ్రతకాలి అని చెప్పినాం సార్. ఎక్కడ ప్రపంచంలో పూల పండుగ ఏడలేదు సార్, ఒక్క చైనాలో పూలు పూస్తాయి అంతే. పూలని దేవతగా పూజించేది ఎక్కడ లేదు, దేవతగా పూజించే పండుగ మా దగ్గర ఉన్నది అని ఒక కాన్సెప్ట్ తీసుకొని రాసినాను సార్. ఈ పాట కూడా మీరే రాస్తారా? నేనే రాసినాను సార్. ఓకే, అంటే మీరు క్వాలిఫికేషన్ ఈ పదాలు అసలు ఎక్కడ దొరుకుతున్నాయి మీకు ఇవన్నీ? ఏ ఒక్క రాసిన పాటకి ఈ పాటకి ఎక్కడ కూడా ఏది అసలు మిక్స్ కాకుండా? అంటే నాకు ఈ పాటకు చదువుకి ఏం సంబంధం లేదు సార్. నేను ఎంఏ తెలుగు చదివాను ఆర్ట్స్ కాలేజ్లోనే, ఉస్మానియా ఆర్ట్స్ కాలేజ్ క్యాంపస్ స్టూడెంట్ని. ఉస్మానియా జేఏసీలో పనిచేశాను నేను. తెలుగు ఎంఏ తెలుగు నాది లింగ్విస్టిక్స్లో కూడా కొంచెం ప్రవేశం ఉన్నది. అట్లా నాకు కొంత అది ఎప్పుడు ఉపయోగించలేదు సార్, న్యాచురల్గా నాకు అనిపించింది చెప్పుకుంటూ పోతాను సార్. ఓకే, ఈ మధ్యకాలంలో కొత్తగా ఒక పాట రాయాలనిపించింది సార్. అదేం పాట అంటే జనరల్గా ఒక ఫన్నీగా ఉండాలి, అందరికి రీచ్ అవ్వాలని సంబంధం లేకుండా రాశాను. ఎందుకు రాశాను అందుకే రాశాను అనమాట. అప్పులేనోడెవడు ఈ రోజుల్లో, ఇది ఉద్యమానికి తెలంగాణకు ఇలాంటి సంబంధం లేదు, ఇది ఒక గాయకుడికి సరదాగా రాశాను సార్. అప్పులేనోడెవడు ఈ రోజుల్లో వాట్సప్పులేనోడెవడు ఈ రోజుల్లో సార్, అంటే కామన్ థింగ్ మీద. అప్పులేనోడెవడు ఈ రోజుల్లో వాట్సప్పులేనోడెవడు ఈ రోజుల్లో లక్కులేనోడెవడు ఈ రోజుల్లో ఫేస్బుక్కులేనోడెవడు ఈ రోజుల్లో మోజులేనోడెవడు ఈ రోజుల్లో బుర్రల బూజులేనోడెవడు ఈ రోజుల్లో ఆసనాలు తెలువనోడు ఉన్నాడేమో వ్యసనాలు లేనోడు అసలే లేడు పైకి అందరూ శ్రీరామచంద్రులే లోపల జబర్దస్తు చమ్మక్ చంద్రలే అప్పులేనోడెవడు ఈ రోజుల్లో వాట్సప్పులేనోడెవడు ఈ రోజుల్లో అచ్చిరానోడెవడు ఈ రోజుల్లో అసలు పిచ్చిలేనోడెవడు ఈ రోజుల్లో ఒకనికి పైసల పిచ్చి ఒకనికి పదవుల పిచ్చి ఒకనికి మందు పిచ్చి ఒకనికి మగువల పిచ్చి సినిమాల పిచ్చి సీరియల్ల పిచ్చి ఒకనికి తినుడే పిచ్చి ఒకనికి తిట్టుడు పిచ్చి
వాగుడు పిచ్చి ఒకనికి తాగుడు పిచ్చి ఒకనికి గుర్రం పిచ్చి ఒకరికి రంపిచ్చి ఒకనికి జబ్బుల పిచ్చి ఒకనికి పబ్బుల పిచ్చి. సార్ ఇట్లా ఇట్లా అన్ని రికార్డింగ్ అయిందా ఇది? ఇంకా అవ్వలేదు సార్, ఇది ఫస్ట్ మీ ముందే పాడుతున్నారు మన యూట్యూబ్ ప్రేక్షకుల కోసం ఫస్ట్ సార్. ఇట్లా అన్ని అంటే ఏదో రకమైన పిచ్చి ఉన్న వాళ్ళు ఉంటారు సార్. ఒకనికి ఆటల పిచ్చి ఒకనికి ఆడోళ్ళ పిచ్చి ఒకనికి పాటల పిచ్చి పాగలుగాన్లా పిచ్చి ఒకనికి పని అంటే పిచ్చి పని లేకుంటే పిచ్చి అని ఇట్లా ఏదో రకం 33 రకాల పిచ్చిలను కనుక్కున్నాను సార్. ఒకవేళ ఈ పిచ్చి లేనోడు ప్రపంచంలో ఎవడైనా ఉంటే సార్, ఏ పిచ్చి లేనోడే అసలైన పిచ్చోడు, అప్పు లేనోడెవడు ఈ రోజుల్లో, సప్పు లేనోడెవడు ఈ రోజుల్లో, తప్పు చెయ్యనోడెవడు ఈ రోజుల్లో, చెప్పులు లేనోడెవడు ఈ రోజుల్లో. బాగుంది. టెక్నాలజీ మీద కూడా మీరు ఇచ్చేసారు. అంటే ఇలా కూడా మీరు పాట అంటే సినిమాకి ఏమైనా అవకాశాలు వచ్చినాయి, రాయగలరా? చాలా సార్, చాలా చాలా ఇలాంటి పాటలు బోల్డ్ అని రాశాను సార్. కాకపోతే నా అదృష్టమో నాకు డిసడ్వాంటేజో తెలంగాణ ఉద్యమ గాయకునిగానే నేను ముద్రపడి ఉన్నాను సార్. ఏమైనా అవకాశాలు వచ్చినాయో అని పిలిచి అడిగారా? చాలా మంది అడిగారు సార్, చాలా మంది అడిగారు సినిమాలకు అవకాశాన్ని. అయితే అడిగిన వాళ్ళందరూ కూడా సినిమాలు కొద్దిగా వాళ్ళకున్న ఇబ్బందుల వల్ల అట్లా ఆగిపోవటము చాలా సినిమాలు. ఈ మధ్యకాలంలో ద ఇండియన్ పోస్ట్ మ్యాన్ అని ఒక మూవీకి మ్యూజిక్ డైరెక్షన్ చేశాను సార్. సినిమాలకు వర్క్ చేసిన ఎక్స్పీరియన్స్ కూడా ఉంది. సాధ్య మూవీకి అసిస్టెంట్ డైరెక్టర్గా నేను పనిచేశాను. ద ఇండియన్ పోస్ట్ మ్యాన్కి డైరెక్ట్ నేనే మ్యూజిక్ డైరెక్టర్ని. ఇప్పుడు కొత్తగా జార్జ్ అని ఒక మూవీ అవుతుంది, దానికి మ్యూజిక్ డైరెక్టర్ నేనే సార్. మేడపై లవ్ జంట అదొక సినిమా అవుతుంది, దానికి మ్యూజిక్ డైరెక్టర్ నేను. నేను స్వయంగా నేను ట్యూన్ చేసి నేను మ్యూజిక్ కంపోజ్ చేసి చేసిన ఆల్బమ్లు వందలు ఉంటాయి సార్, కొన్ని వందలు. మొత్తం కలిపి ఒక 10,000 వరకు దాటి ఉంటాయా పాటలు? ఈజీగా సార్, ఈజీగా. ఏ పాట ఎక్కడ ఎట్లుందో తెలియదు సార్. అప్పుడప్పుడు ఈ వాట్సాప్లో మనం పంపించిన మెసేజ్ తిరిగి గ్రూప్లో మనకే వస్తుంది సార్. అలా మీ పాటలు నేను ఎప్పుడో పాడిన పాట ఎవరో నా ఇబ్బంది నాకు పంపిస్తాడు సార్. నేను డౌన్లోడ్ చేసుకుని వింటే అది నా పాట అయి ఉంటుంది. ఆ ఎక్స్పీరియన్స్ కూడా చాలా బాగుంటుంది. ఏమన్నా ఈ ఉద్యమ పాటలు కాకుండా ఇప్పుడు దీని మీద పాట బాగా రాశారు సార్, సరదా కొంచెం ఉండటానికి. అలా ఏమన్నా కాస్త రొమాంటిక్ పాటలు కూడా అట్లాంటివి ఏమన్నా లవర్స్ మీద అలా అలాంటివి ఏమన్నా దాంట్లో కూడా అనుభవం ఉందా, రాయగలరా? ఉన్నాయి సార్, చాలా రాశారు ఉన్నాయి సార్. ఉన్నాయా? ఏదో ఒకసారి ఆ టెస్ట్ కూడా మా వాళ్ళకి కొంచెం ఒకసారి మా ప్రేక్షకులకి సార్. తప్పు చెయ్యకుండా ఎవ్వరి ముప్పు రాకుండా ఎవ్వరి కంట్లో పడకుండా ఏ తప్పు చెయ్యకుండా ఏ ముప్పు రాకుండా నింగికి నేలకు మధ్యన ఇద్దరు మనసులు గెలిస్తున్న ప్రేమ జంట, నింగికి నేలకు మధ్యన ఇద్దరు నింగికి నేలకు మధ్యన ఇద్దరు మనుషులు పండిస్తున్న ప్రేమ పంట, మేడ పైన లవ్ జంట, ఇది మేడ పైన లవ్ జంట, మేడ పైన లవ్ జంట జంట జంట. చాలా ఆశ్చర్యంగా సార్. ఎక్కడ ఉద్యమంలో ఎమోషనల్ గా పాడిన పాట ఎక్కడ? శభాష్. కరెక్ట్, రావాలి కూడా. ఎందుకంటే చెప్పేసి అంటే వృత్తితో పాటు మన వృత్తి కూడా మన కుటుంబం గడవడానికి కూడా మనం అది కూడా చూసుకోవాల్సిందే కదా. ఎప్పుడూ త్యాగం చేస్తూ పోతే అయిపోయింది, ఆ టర్మ్ అయిపోయింది సార్. తెలంగాణలో అందరూ ప్రశాంతంగా బాగుండాలని కోరుకున్నాం, అందరూ బాగుంటున్నారు. మనం కూడా మన కుటుంబం, మనల్ని నమ్ముకున్న వాళ్ళు, ఆత్మీయులు అందరూ బాగుండాలని కోరుకోవాలి కదా సార్. దాంతో మనం ఉంటేనే వాళ్ళు కూడా హాయిగా ఉంటారు, సంతోషంగా ఉంటారు. వాళ్ళని సంతోషపెట్టడం కోసం కొన్ని పనులు చేయాల్సి వస్తుంది. మీరు చిన్నప్పటి నుంచి ఈ క్షణం వరకు అరే ఇలా చేయకుండా ఉంటే బాగుండేది, అది కుటుంబంలో కానివ్వండి, మీ ఉద్యమంలో కానివ్వండి, మీ కాలేజ్ లైఫ్లో కానీ అలా మీరు బాగా బాధపడ్డ సందర్భం ఉందా? నేను ఎప్పుడూ అంతగా బాధపడలేదు సార్. అంటే నేను ఎవరి బాధ అయినా చూసి పడ్డ బాధ తప్ప నేను తప్పు చేసి బాధపడ్డ సందర్భం అయితే నాకైతే లేదు సార్. ఎప్పుడు అంతగా అట్లా నేను తెలిసే కామన్గా అన్ని కొన్ని పర్టికులర్గా తెలిసే నేను మంచిగా చేయాలని ప్రయత్నిస్తుంటాను కాబట్టి నా వల్ల ఏదో లాస్ అయిపోయి ఇట్లా జరగకుండా ఉండాల్సింది అనే సందర్భం అయితే నా జీవితంలో ఎప్పుడు రాలేదు సార్. అయితే నాకు నా చిన్న వయసులో, ఇంటర్మీడియట్ వయసులో మా అమ్మ చనిపోకుండా ఉంటే బాగుండని మాత్రం ఇప్పటికీ అనిపిస్తుంది. అమ్మగారు కాలం చేశారు. అమ్మగారు 15 దాటి 16కి వస్తున్న సందర్భం మా అమ్మ నాకు కాలేజీ కోసం అని టిఫిన్ బాక్స్ కట్టి సిద్ధం చేసి, నువ్వు ఇది తీసుకొని వెళ్ళురా అని
నేను మా అమ్మ ఇలా వాకిట్లో ఇద్దరం ఎదురైపోయాం. నేను అటు నుంచి వచ్చాను, ఇంట్లోకి నేను ఎంటర్ అయ్యేలోపు ఆమె స్పాట్కి వెళ్ళింది. ఒక కరెంటు వైరు తగిలిపోయి ఆమె విద్యుద్ఘాతంతో చనిపోయింది నా కళ్ళ ముందే సార్. నేను అమ్మని కాపాడుకోలేకపోయాను. నేను ప్రత్యక్షంగా నేను ఆ తర్వాత కాలంలో సారీ సార్ పర్వాలేదు, ఆ తర్వాత కాలంలో అమ్మ మీద చాలా పాటలు రాసుకుంటూ వచ్చేవాళ్ళం, కానీ స్వయంగా అమ్మ దూరం అయితే అమ్మ ప్రేమను గుర్తు చేసుకుంటూ రాసిన పాటలు చాలా ఉన్నాయి సార్. నేను అందులో ఒక పాట, అనురాగాల పల్లవిరా అమ్మ ప్రేమరా, మమతల కోవెల మణిదీపం మన మాతృమూర్తిరా, అనురాగాల పల్లవిరా అమ్మ ప్రేమరా, మమతల కోవెల మణిదీపం మన మాతృమూర్తిరా, నవమాసాలు మోసిన భారం అనుకోదేనాడు, పురిటి నొప్పుల కష్టాన్ని తన ఇష్టంగా భరించును, నెత్తుటి గుడ్డుగా నిన్ను చూసి తన గుండెల బాధను తొలిచేసి, మలమూత్రాలను కడిగేసి మల్లెపూగా నిన్ను చేసే, అనురాగాల పల్లవిరా అమ్మ ప్రేమరా, నీ కడుపాకలి చూసి అమ్మ కమ్మని చనువాలిస్తుంది, కంటి నిదురను తెలుసుకొని తన ఒడినే ఊయల చేస్తుంది, బుడి బుడి అడుగులు నువ్వు వేస్తే తన అడుగులే తడబడతాయి, బుడి బుడి అడుగులు నువ్వు వేస్తే తన అడుగులే తడబడతాయి, అమ్మా అనే పిలుపు విని తన జన్మ ధన్యమనుకుంటదిరా, అనురాగాల పల్లవిరా అమ్మ ప్రేమరా, ఖాళీ కడుపుతో తన ఉండి మన కడుపుకు మెతుకెడుతుంది, కష్టమొచ్చినా కన్నీళ్ళొచ్చినా తానే కలవరపడుతుంది, తన కష్టాలను ఏనాడు అసలే తారసపడనీదు, తన కష్టాలను ఏనాడు అసలే తారసపడనీదు, త్యాగానికి తను మారు పేరు అమ్మకు ఎవరు సాటిరారు, అమ్మకు స్వార్థం తెలియదురా ద్వేషం మాటను ఎరుగదురా, తేడాలసలే చూపదురా అమ్మకు అందరూ ఒకటేరా, అమ్మకు ఉంటవి ఆశలురా ఆశలే తన బిడ్డలురా, అమ్మకు ఉంటవి ఆశలురా ఆశలే తన బిడ్డలురా, అమ్మకు సర్వం మనమేరా తన జీవితమంతా మనకేరా. వండర్ఫుల్, ఇంత బాగా రాశారు మిత్రమా. మలమూత్రాలు తుడిచి మనల్ని మల్లెపువ్వు చేస్తుంది. బాబా బాబా బా, నిజంగా ఎట్లా ఎంత హార్ట్ టచ్ అయితే ఎంత ఫీల్ అయితే ఆ పాట రాస్తుంటారు, అలాంటి పదాలు పడి ఉంటారు. మిమ్మల్ని మళ్ళీ కాసేపు కళ్ళమని నీళ్ళు తెప్పించాను. పైనుంచి ఆమె ఆశీస్సులు ఇంత ఉండబట్టే, ఆమె ప్రతి క్షణం కోరుకున్న కోరిక ఏంటంటే నా కొడుకులు నా బిడ్డలు నాలా కష్టాలు పడకూడదు అని ఎప్పుడు కోరుకునేది. మా ఇల్లు చాలా చిన్నగా ఉంటుంది సార్, ఇంత చిన్న ఇంట్లో మేము ఎప్పుడు ఉండకూడదు, మేము ఎప్పుడు కాలినడక నడవకూడదు, నా కొడుకు మంచి బట్టలు వేసుకోవాలి, నా కొడుకు మంచిగా అందరిలో గొప్పగా పిలువబడాలి, మంచి పేరు 10 మంది పిలుస్తూ ఉండాలి, నా కొడుకు పేరు చెప్తే పలానా వాళ్ళ కొడుక అనేంతగా ఎదగాలని కోరుకున్నారు సార్. అవన్నీ నెరవేరింది, అన్నీ నా దగ్గర ఉన్నాయి, అమ్మలేదు సార్. ఎందుకంటే బాధాకరమైన విషయం కొంచెం ఇబ్బంది పెట్టాను. ఎప్పుడూ ఉంటాయి లేదు. ఒకసారి మళ్ళీ కాలేజ్ లైఫ్కి వెళ్దాం. కాలేజీలో క్యాంపస్లో ఎవరు ఐ లవ్ యూ చెప్పలేదా మీకు? ఫ్రాంక్గా చెప్పండి, పర్వాలేదు, వాళ్ళే అనుకోర్లేదు, పెళ్ళైందిగా మీ ఆవిడ కూడా ఏమనుకోలేదు, చెప్పండి సార్. మీకు కూడా విషయం తెలియాలి, బయట వాళ్ళకి కూడా చాలా విషయాలు తెలియాలి. నాకు నా జీవితంలో కూడా ప్రేమాయణం ఉంది సార్. నేను ఇంటర్మీడియట్ ఊర్లో పూర్తి చేసుకొని హైదరాబాద్ వచ్చిన తర్వాత డిగ్రీ కాలేజ్లో మా కాలేజ్ డే ఫంక్షన్లో డ్యాన్స్ నేర్చుకోవడానికి, డ్యాన్స్ నేర్పించడానికి ఒక కొరియోగ్రాఫర్ వచ్చింది సార్, డాన్సర్ వచ్చింది.
డాన్సర్ వచ్చింది సార్. ఆ ప్రాక్టీస్లో బాగా పరిచయం ఏర్పడింది. అది ప్రేమగా మారింది. ఎక్స్ప్రెషన్ చేసుకునే వరకు వెళ్ళింది సార్. మీరు చెప్పినట్టే క్యాంపస్లోనే ఐ లవ్ యూ చెప్పింది సార్. నేను ఇష్టపడ్డాను, నేను ఐ లవ్ యూ చెప్పాను. అట్లా కొంతకాలం నడుస్తూ గొడవలు, అది ఇది, వాళ్ళకి నచ్చక వీళ్ళకి నచ్చక, అసలు వాడేంది, వాడికి ఇంత మంచి అమ్మాయి ఏంది అని కొద్దిమంది కుట్ర చేయటం జరిగింది. రకరకాల జలసీ తోటి చేయటం జరిగింది. అతనికి ఎందుకు పడ్డది సార్. ఇంతమంది ట్రై చేస్తే ఎవరికి పడింది, అసలు వాడికి ఎట్లా పడింది, అసలు ఇదంతా వేస్ట్, అది రకరకాలుగా విచ్ఛిన్నం చేయడానికి. అప్పటికే మీరు పాటలు పాడుతుండేవాళ్ళ సార్? నేను 6th క్లాస్ నుంచి పాట పాడుతున్నాను. పాటలతో పడగొట్టుంటారు. ఓకే, అంటే తర్వాత తను చెప్పింది నా మనస్తత్వం నచ్చి నేను ఇష్టపడ్డానని, పాటను ఇష్టపడలేదని కాదు. పాటతో ఇంప్రెస్ అయ్యిండొచ్చు మేబీ, కానీ మనసు నచ్చి ఇష్టపడ్డాననే తర్వాత చెప్పిన మాట. అట్లా చాలా కష్టాలు పడుతూ వచ్చిన క్రమంలో ఆఖరికి అందరినీ ఎదిరించి ఈ అట్మాస్ఫియర్ నుంచే బయటకు వచ్చేయాలి అని, దూరంగా ఉండాలని ఒక డిసైడ్ చేసుకొని అట్లా వచ్చేసినాం సార్. వచ్చేసిన తర్వాత ఇక ఆనాడు ఐ లవ్ యూ చెప్పిన మనిషి ఈరోజు నా జీవిత సహచరిగా ఉంది. అవునా? నేను నెక్స్ట్ క్వశ్చన్ రెడీగా పెట్టుకున్నా సార్. ఆ విషయం మీరు చెప్తుంటే నేనేమనుకుంటున్నా అంటే బ్రేకప్ అయిపోయిందేమో, సో ఏదో కారణాల వల్ల కష్టాలు పడి, సో మీరు మామూలుగా పెళ్లి చేసుకున్నారేమో. మీరు ఆ విషయం చేసుకున్నారా, చెప్పకుండా చేసుకున్నారా? పెళ్లికి ముందే ఆ విషయం మీరు మీ చెప్పారా లేదా అని మా యోయో ప్రేక్షకుల ముందు మిమ్మల్ని బుక్ చేద్దాం అనుకున్నా, మిస్ అయిపోయారు సార్. ఎందుకంటే నా జీవితంలో ఇంకో ప్రేమ లేదు. ఓకే, మా నాన్నను ప్రేమించాను, ఒక అమ్మాయిని ప్రేమించాను, ఆ అమ్మాయినే నా జీవిత భాగస్వామిగా చేసుకున్నాను సార్. మరి మీరు ఇట్లా పాటల కోసం ఇలా తిరుగుతూ ఉంటే ఇంట్లో గొడవ పెట్టడం, ఆ విషయంలో నా భార్యకు నేను హ్యాట్సప్ చెప్పాలి సార్. తెలంగాణ ఉద్యమకాలంలో ఏ రోజు 2011లో నా పెళ్ళి అయింది సార్. ఈ మధ్యనే జరిగింది సార్. ఈ మధ్య జరిగింది. మా పెళ్ళి కూడా చాలా విచిత్రంగా, అంటే 6 ఏళ్ళు ఆగాం సార్. లిటరల్లీ 6 ఏళ్ళు. ఇంట్లో వాళ్ళందరికీ అమ్మాయిని ప్రేమించి చేసుకోవడం అనేది గొప్ప విషయం కాదు. అమ్మాయికి కూడా ఒక కుటుంబం ఉంటుంది. నేను లేని సమయాన అమ్మాయికి ఆ కుటుంబమే బలం కావాలి. కాబట్టి నా కుటుంబం కంటే అమ్మాయికి తన కుటుంబం బాగా అవసరం. కాబట్టి వాళ్ళ కుటుంబ సభ్యులు ఒప్పుకునేంత వరకు ఆగుదామని రకరకాల శతవిధాల ప్రయత్నం చేసి 6 ఏళ్ళుగా ప్రయత్నం చేసి తను ఒప్పించగలిగింది. ఇంట్లో ఒప్పించింది, వాళ్ళు ఒప్పుకున్నారు. మంచి మనుషులు సార్. మాది ఇంటర్ కాస్ట్ మ్యారేజ్. మాది ఇంటర్ కాస్ట్ మ్యారేజ్. కులం లేకపోయినా అబ్బాయి గుణం బాగుంది. ఖచ్చితంగా మా అమ్మాయి సెలక్షన్ చేసుకుందంటే చాలా గొప్పవాడు అయి ఉంటాడు. అప్పటికే పేరు విన్నారు, మా అమ్మాయి ప్రేమించింది అని గొప్పగా అర్థం చేసుకున్నారు సార్ కుటుంబ సభ్యులందరూ. వాళ్ళే దగ్గరుండి పెళ్లి చేశారు. పెళ్లికి కూడా హర్షరావు గారే అతిథిగా వచ్చారు సార్. అక్షతలు వేశారు ఆయన. సో ఎలాంటి పొలిటికల్ ప్రమేయం లేకుండా, ఎలాంటి పొలిటికల్ ప్రెషర్ లేదు, వాళ్ళ యొక్క రికమెండేషన్ లేకుండా ఏమీ లేదు సార్. చివరికి మీ ప్రేమే గెలిచింది. మా ప్రేమే. ఆమె ఎక్కువ ప్రయత్నం చేసింది. నాతో మాట్లాడినప్పుడు కూడా నేను చేశాను. వాళ్ళు ఏం డెసిషన్కి వచ్చారంటే, వాళ్ళిద్దరూ ఇక మనం చేసినా చేయకపోయినా చేసుకుంటారు పెళ్ళి, కాబట్టి మనం చేయటమే ఉత్తమం అని చెప్పేసి ఫిక్స్ అయిపోయి చేశారు సార్. వెరీ గుడ్. అయినా అందుకోసం అప్పటిదాకా మీరు వేచున్నారు. 6 ఏళ్ళు వెయిట్ చేశాను సార్. కుటుంబాలు మీకున్న పొజిషన్లో మీకు చాలా ఈజీ సార్. 2 నిమిషాల పని. వాళ్ళు బెదిరించేలా చేసుకోవచ్చు, తీసుకెళ్ళిపోవచ్చు. మేజర్లు కాబట్టి హ్యాపీగా పెళ్లిళ్ళు చేసుకోవచ్చు. కుటుంబాలను ఒప్పించారు. కుటుంబాలు కావాలనే కుటుంబం ఉండాలి సార్. మనం పెళ్లి చేసుకోవటం చిన్న విషయం సార్. ఇంత హ్యాపీ మూడ్లో ఒక మంచి పాట సార్. మళ్ళీ ఇంకొక పాట సార్, నాకు బాగా ఇష్టమైన పాట దాశరథి కృష్ణమాచార్యుల వారు రాసిన పాట. చాలా మహానుభావం సార్. చాలా వేదికల మీద పాడితే ఫస్ట్ ప్రైజ్ వచ్చింది. తెలంగాణ కోటి రత్నాల వీణ అని మోగించిన, అక్షర వీణ మోగించిన మహానుభావుడు ఆయన. ఆ చల్లని సముద్ర గర్భం దాచిన బడబానలమెంతో, ఆ నల్లని ఆకాశంలో కానరాని భాస్కరులెందరో, ఆ చల్లని సముద్ర గర్భం బాచిన బడబానలమెంతో, భూగోళం పుట్టుక కోసం రాలిన సురగోళాలెన్నో, ఈ మానవ రూపం కోసం జరిగిన పరిణామాలెన్నో, ఒక రాజును గెలిపించుటకై ఒరిగిన నరకంఠాలెన్నో, కులమతాల సుడిగుండాలకు బలి అయిన పవిత్రులెందరో,
ఆ చల్లని సముద్ర గర్భం దాచిన బడబానలమెంతో మానవ కళ్యాణం కోసం పనముడ్డిన రక్తం ఎంతో రణరక్కసి కరాల నృత్యం రాల్చిన పసి ప్రాణాలెన్నో కడుపు కోతతో అల్లాడిన కన్నులలో విషాదమెంతో ధనవంతుల దౌర్జన్యాలకు దగ్ధమైన బ్రతుకులు ఎన్నో ఆ చల్లని సముద్ర గర్భం దాచిన బడబానలమెంతో అన్నార్థులు అనాథలుండని ఆ నవయుగమదెంత దూరం అన్నార్థులు అనాథలుండని ఆ నవయుగమదెంత దూరం కరువంటూ కాటకమంటూ కనిపించని కాలాలెప్పుడో పసిపాపల నిదుర కనులపై ముసిరిన భవితవ్యం ఎంతో గాయపడిన కవి గుండెలలో రాయబడని కావ్యాలెన్నో ఆ చల్లని సముద్ర గర్భం దాచిన బడబానల ఎంతో. ఎక్సలెంట్ పాడారు మిత్రులు. ఎందుకంటే వారి ఆ పేరు వింటేనే ఒళ్ళు పులకరించిపోతుంది. ఆ పాట కూడా అంతవన్నీ తీసుకొని వచ్చారు. చాలా చాలా ఇష్టమైన పాట సార్ నాకు ఇది. ఎక్కడ ఏ వేదిక దొరికిన అవకాశం దొరికినా ఈ పాట కంపల్సరీ పాడతాను. మీ పాత తరం వాళ్ళల్లో మీకు ఎవరంటే బాగా ఇష్టం? వాళ్ళు పాడిన పాట మీ నోటి ద్వారా ఒక మంచి పాట, గద్దరన్న కానీ అప్పుడు అందశ్రీ గారు కానీ ఇంకోటి అప్పుడు వాళ్ళు సార్ నేను వేళ్ల మీద ఇట్లా చెప్పగలిగే 6 మంది ఉన్నారు సార్. గద్దరన్న, గోరటెంకన్న, అందశ్రీ గారు, జయరాజ్ అన్న, గూడ అంజన్న, వీళ్ళు నాకు బాగా ఇష్టం సార్. ఎంత ఇష్టం అంటే వాళ్ళందరికీ నేను పర్సనల్గా చాలా దగ్గరగా ఇష్టంగా ఉంటాను సార్, చాలా అటాచ్మెంట్గా ఉంటాను. గోరటెంకన్న స్వయంగా నన్ను అల్లుడా అని పిలుస్తాడు, జయరాజ్ అన్న నన్ను తమ్ముడా అని పిలుస్తాడు, అందశ్రీ గారు ఏమరా బాబు అని పిలుస్తాడు, గద్దరన్న ఏమరా బిడ్డ అని పిలుస్తాడు. అందరికీ చాలా దగ్గరగా ఉంటా, అందరు ఇష్టమే సార్. ఎవరు తక్కువ చేయలేదు సార్, పెద్ద మాకు అనుభవములు సార్ వాళ్ళందరూ రాసిన పాటలు ఇష్టమే. నేను ఎక్కువగా గోరటెంకన్న గారి పాటలను ఎక్కువ ఇష్టపడతాను. నేను పల్లె కన్నీరు పెడుతుందో నుంచి కంచిరేగి నుంచి ఎన్నో పాటలు సార్, చాలా పాటలు. కొంగ మీద రాసిన పాట, సంత మీద రాసిన పాట, ఎన్నో వేదికల మీద చాలా రాసిన. అందశ్రీ గారు రాసిన పాట అయితే మాయమైపోతున్నాడమ్మా మనిషన్నవాడు, ఓ మచ్చుకైనా లేడు చూడు మానవత్వం ఉన్నవాడు, నూటికో కోటికో ఒక్కడు యాడ ఉన్నడో కాని కంటికి కనరాడు, మాయమైపోతున్నాడమ్మా మనిషన్నవాడు. ఈ పాటని చాలాసార్లు చాలా వేదికల మీద పాడినాను సార్. జయరాధన్న రాసిన పాటలు కూడా ఈ కొండ కోనల్లో ఈ అడవి గుండెల్లో మన ఆశయాలు పదును పెట్టే పాట పాడాలి, మన అలుపు సొలుపులు ఎగిరిపోయే ఆటలాడాలి. అమ్మ మీద రాసిన పాట జయరాధన్నవి, చాలా సింగరేణి మీద కార్మికుల మీద రాసినవి. గూడాంజన రాసిన పాటలు అయ్యో నివా నువ్వు అవ్వో నివా తెలంగాణోనికి తోటి పాలోనివా కూసున్న కాడనే నీళ్ళాడతా, ఇట్లా చాలా వేదికల మీద ఆయన పేరు చెప్పి పాడిన పాటలు ఉన్నాయి సార్. మీ సమకాలీనంలో అయితే? మా సమకాలీన రచయితలు అయితే నాకు బాగా ఇష్టమైన రచయిత మిట్టపల్లి సురేందర్. బాగుంటుంది, వాడి లిరిక్స్ చాలా అద్భుతంగా ఉంటాయి సార్. వాడు ఎక్కువ చదువుకోలేదు కానీ సార్, వాడికి దేవుడు ఇచ్చిన గిఫ్ట్, చాలా బాగా రాస్తారు సార్. పెనట్రేషన్ బాగా ఉంటుంది, బాగా కదిలిస్తాడు, బాగా రాస్తాడు సార్. నాకు బాగా ఇష్టమైన రచయిత నా ఏజ్ గ్రూప్ లో. మా ఏజ్ గ్రూప్ లో మా మిట్టపల్లి సురేందరు, తర్వాత కోదారి శ్రీనివాస్ కూడా మంచిగా రాస్తారు సార్ పాటలు. తర్వాత మా గిదిరామ్ నర్సయ్య, మా ఏపూర్ సోమన్న, ఇంకోళ్ళు మా గర్జన, వీళ్ళంతా మేమంతా ఒక ఏజ్ గ్రూప్ వాళ్ళం. కలుస్తుంటారు ఎప్పుడన్నా? రెగ్యులర్ మా మధ్య ఎలాంటి జనరల్గా సింగర్స్ అంటే సినిమా ఫీల్డ్లో కానీ బయట ఎట్లా ఉంటుంది అంటే ఆర్టిస్టులు అట్లా కానీ కొన్ని అలసూయలు, అరే ఇట్లా ముందు పేరు వచ్చిందే అట్లాంటివి ఉంటుంటాయి జనరల్గా. అట్లా మీకు మీ సర్కిల్లో అట్లాంటిది లేదు, సరదాగా ఉంటుంటారు? నా వరకే లేదు, నా ఫ్రెండ్స్ నేను ఇప్పుడు చెప్పిన ఫ్రెండ్స్ కూడా ఎవరికి లేదు సార్. ఓకే, చాలా ఫ్రీగానే ఉంటాం, కలుసుకోవడం, వెనక ఎలా ఉంటారో ఏం తెలియదు, మనమైతే అందరినీ
మా యూట్యూబ్ ప్రేక్షకుల కోసం మిమ్మల్ని అందరూ చోట కూర్చోబెట్టి బాగా అన్ని పాటలు పాటించాలని కోరిక. బ్రహ్మాండం సార్. అయితే నాకు బాగా ఇష్టమైన పాట, నేను నన్ను ఎక్కువ పాపులర్ చేసిన పాట కూడా ఇంకోటి ఉన్నా సార్. ఏం పాట అది? సహజంగా అందరికి అమ్మ అంటే ఇష్టం ఉంటుంది. అమ్మ మీద రచయిత ఫస్ట్ రాసే పాటే అమ్మ మీద రాస్తాడు సార్, తన మీద రాసుకున్నా. నాన్నని ఎవడు కీర్తించాడు సార్. నాన్న మీద రాసే పాట అనేది జనరల్గా జరగదు. నాన్న అంటే మొరటోడు, మొండి ముఖమోడు, వీడు బండరాయి, వీడికి కష్టం తెలియదు, వీడికి ఏం తెలియదు అని ఒక ఒపీనియన్లో ఉన్నారు. కాబట్టి నాన్న మీద పాట రాయటం ఏంద్రబాయి అనుకుంటారు సార్. ఎవరు ప్రయోగం చేయలేదు. నేను 2006లో ఒక ప్రయోగం చేసి నాన్న మీద పాట రాసిన. ఇప్పటికీ ఆ పాట రాసి కూడా దాదాపు 10 ఏళ్ళు అయిపోయింది సార్. బాగా హిట్ అయింది జనాలకు. బాగా బాగా హిట్, యూట్యూబ్ లో అల్లాడిచ్చేస్తుంది. అవునా? బాగా. అయితే పాట మీదే లేట్ ఇంకా సార్. ఈ పాట యోయో టీవీ చూస్తున్న ప్రేక్షకుల అందరికి, వాళ్ళ నాన్నలకి, వాళ్ళ నాన్నలకి అందరికి అంకితం. అంకితం. వండర్ఫుల్, థ్యాంక్ యూ. నాన్న 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 నీ మనసెంత మంచిదో నాన్న, నాన్న 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 నీ ప్రేమెంత గొప్పదో నాన్న. మేము అమ్మ కడుపులో ఉన్నప్పుడు అమ్మ మనసు కష్టపెట్టలేదట, మేము భూమి మీద పడ్డ వేలప్పుడు బాధలన్నీ మరిసిపోయినావట. ముద్దు పెట్టుకొని గుండె కద్దుకుంటావో, ముద్దు పెట్టుకొని గుండె కద్దుకుంటావో, బారసాల చేసి గావురంగా చూసుకుంటావో నాన్న 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 నీ మనసెంత మంచిదో నాన్న, నాన్న 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 నీ ప్రేమెంత గొప్పదో నాన్న. ఏలు పట్టుకొని నడక నేర్పినవు, ఎదల మీద ఎత్తుకొని మురిసిపోయినవు, మంచి చెడ్డలన్నీ మాకు చెప్పినవు, మేము ఎదుగుతుంటే నువ్వే పొంగిపోయినవు. మేము యాడ ఉన్న క్షేమమే కోరుకున్నావు, మంచి చెడ్డలన్నీ మాకు చెప్పుతున్నవు, నా తప్పులన్నీ చిరునవ్వుతో మన్నించినవు నాన్న 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 నీ మనసెంత మంచిదో నాన్న, నాన్న 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 నీ ప్రేమెంత గొప్పదో నాన్న. కుటుంబ భారమంతా మోసుకొస్తావు, బాధ్యతకు మారు పేరు అయినవు, కష్టమంతా కడుపులోనే దాసుకుంటావు, నీ కన్నీళ్ళు కంటి రెప్ప దాటనీయవు. మేము ఒక్క పూట పస్తులుంటే చూడలేదయా, మేము ఒక్క పూట పస్తులుంటే చూడలేదయా, నువ్వు ఎన్ని పస్తులున్నావో చెప్పలేమయ్యా నాన్న 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 నీ మనసు ఎంత మంచిదో నాన్న. బాగా దీని ట్యూన్ మార్చేశారు, ఫోక్ ఫార్మాట్లో తీసుకొచ్చారు కదా, కరెక్టరా? నాకు కొంచెం అనుభవం ఉంది, సంగీత అనుభవం. అమ్మ మీద అయితే అసలు టచింగ్ ఇంకా దాన్ని తిరుగులేదు. ఇంకా నాన్న అంటే కాస్త ఉత్సాహం, ఆయన ప్రైజ్ చేస్తూ ఆయన మనం ఆయన కాకుండా ఆయన లెవెల్లోనే వెళ్దామని అక్కడే తెలిసిపోతుంది. అందులో రాసే రచయిత దాని గురించి ఎట్లా పెట్టాలి, ఏమనుకుంటున్నారు అని చెప్పేసి. ఎక్కడ కూడా ఏ పాట రాసినా సరే ఏ పదం కూడా దేంట్లో ఎక్కడ మిక్స్ అవ్వట్లేదు మీకు. ఆధ్యాత్మిక డివోషనల్ సాంగ్స్ మీరేం చాలా రాసినాను సార్. బాలాజీ స్వామి మీద రాశాం సార్. అందరివాడు ఆదుకునేవాడు, ఆదరించువాడు, అనంతారం వాసుడు, సప్తగిరులలో కొలువు తీరి ఉన్నాడు, సప్తగిరులలో కొలువు తీరి ఉన్నాడు, సకల మానవాళికి తన చల్లని దీవెనలిస్తున్నాడు. అందరివాడు ఆదుకునేవాడు, ఆదరించువాడు, అనంతారం వాసుడు. ఆ నామస్మరణ చేయవేలాది స్మరములు, ఆ పాద పూజ చేయవేలాది కరములు, కోరిన కోరికలు తీర్చే కొండంత దేవుడు, పాపాలను బాపిన కలియుగావతారుడు, ఆదర్శించగ ధన్యమౌను ఈ మానవ జన్మలు. అందరివాడు ఆదుకునేవాడు, ఆదరించువాడు, అనంతారం వాసుడు. ఇట్లా సెమీ క్లాసికల్గా చేసినాం సార్. తెలంగాణలో హైదరాబాద్లో బోనాలకి బాగా ఫేమస్ అయిన పాట
చాలా ఏళ్ళు పోరలు డీజే పాట అంటే గుర్తొచ్చే పాట ఎల్లు ఎల్లమ్మ పాట నేను పాడింది సార్. అవునా? ఎస్, పాడండి అది. ఎల్లు ఎల్లమ్మ ఎల్లు తల్లి బాయిలోంచి బయటికెళ్ళు, జడలా మారి తల్లి ఎల్లు జర్ర గురిపించు వరాల జల్లు, కొబ్బరికాయలు నీకు తెచ్చినం తల్లి నిమ్మదండలు నీకు వేసినం, తల్లి సత్యంగల్ల తల్లివైతే నీవు, తల్లి సత్యంగల్ల తల్లివైతే నీవు, నా పాట విని బయటికే ఎల్లు ఎల్లు ఎల్లమ్మ ఎల్లు తల్లి బాయిలోంచి బయటికెళ్ళు, బల్కంపేట ఎల్లమ్మ ఎల్లు జర్ర బాయిలోంచి బయటికెళ్ళు. సార్ బోనాల పాటలు ఏది సందర్భం వస్తే అది సార్, ఏ సందర్భం రాకపోతే ఇందాక అప్పులేనోడెవడు ఈ రోజుల్లో. మంచి ప్రయోగం చేశారు టెక్నాలజీ మీద కూడా. ఇప్పుడు ఎవరు ఫేస్బుక్ కానీ వాట్సాప్ కానీ లేని మనుషులు ఎవరు లేడు సార్. ఒక రకంగా దానివల్ల మంచి ప్రమోషన్ కూడా వచ్చేసింది, బ్రహ్మాండంగా అద్భుతమైనటువంటిది. సో ఏంటి మీ భవిష్యత్ ప్రణాళిక ఏంటి? భవిష్యత్తు నేను మొదటి నుంచి మ్యూజిక్ వర్షన్లోనే మ్యూజిక్ ఫీల్డ్లోనే ఉంటూ వచ్చాను సార్. ఒక గాయకుడిగా ఒక రచయితగా ఇట్స్ షార్ట్ టైంలో రావాల్సిన పేరు కంటే ఎక్కువనే వచ్చింది సార్. వచ్చింది కానీ అన్నం కూడా పెట్టాలి కదా, ఉద్యమంలో మీరంతా సాక్రిఫై చేస్తారు, త్యాగం చేసిన వాడు. సో దానికి ఫలితం ఎక్స్పెక్ట్ చేయడంలో తప్పేం లేదు. కానీ ప్రభుత్వానికి గౌరవ ఇప్పటి వరకు అంటే మీకేమీ వచ్చి ఏం కనపడలేదు. బట్ అది విషయంలో కొంచెం మీకు అసంతృప్తిగా ఏమన్నా ఉన్నదా, లేకపోతే దీని గురించి ఏమన్నా మీరు ఎలా ప్లాన్ చేసుకుంటున్నారు? ఇప్పటికైతే అయితే అసంతృప్తి అనే మాట ఇప్పటిదాకా జీవితంలో లేదు సార్. మనం మంచి చేస్తూనే వచ్చినాం కాబట్టి మనకు కూడా మంచి జరుగుద్ది ఏదో ఒక రోజు, ఆ సమయం కోసం చూద్దామనే ఉద్దేశంతోనే ఇప్పటిదాకా ఉన్నాం సార్. ఎవరి మీద అలకలేదు, ఎవరి మీద బెంగలేదు, దేని మీద పెద్దగా ఆశించి మోసపోయింది అయితే ఏం లేదు సార్ ప్రస్తుతానికి. కాకపోతే ఏంటంటే మేము ఎంతగా తెలంగాణను ప్రేమించామో, ఎంతగా ప్రజలకైతే దగ్గర అయ్యామో, ఆ ప్రజా జీవితంలోనే ఉండాలి చివరిదాకా అనేది అయితే మనస్ఫూర్తిగా నేను కోరుకుంటున్నాను. అది ఏ స్థాయిలో ఉంటాము, ఎట్లా చూస్తారు జనం అనేది అది వాళ్ళకి సంబంధించింది. అది మా వరకైతే ప్రజా జీవితంలోనే ఉండాలి, ప్రజలకు చాలా దగ్గరగా ఉండాలి, వీలైతే దేవుడు కల్పిస్తే ప్రజలకు సేవ చేయాలి అనే ఒక ఆకాంక్షతో అయితే ఉన్నాం సార్. నేను ఇది కావాలి, ఇది చెయ్యాలి అని మనస్ఫూర్తిగా ఏ రోజు ఆకాంక్షించుకొని ఎక్స్పెక్ట్ చేయలేదు. హరీష్ అన్న దగ్గర అప్పుడప్పుడు మాటల సందర్భంగా అమ్మాయి అన్నం పెట్టదా సార్, ఇప్పుడు మన దగ్గర అరే నీ దగ్గర ఉందని నాకు ఈ విషయం నాకు ఎప్పుడు చెప్పలేదే సార్ అని కూడా ఇప్పుడు వాళ్ళకి తెలియదని కాదని మీ ఉద్దేశం? అంటే వాళ్ళకి తప్పకుండా చెట్టు విలువ కాయ విలువ చెట్టుకు తెలుసు అన్నట్టు కంపల్సరీ మా ప్రేమ వాళ్ళదంతా సర్వీసు అంతా వాళ్ళకి తెలుసు. కాబట్టి సమయం వచ్చినప్పుడు మాకు చిన్న ఎగ్జాంపుల్ ఉంది సార్. ఒక కార్యకర్త ఎంపీ కాగలిగిండు వరంగల్లో, ఒక హమాలి కూలీ జడ్పీ చైర్మన్ కాగలిగిండు, ఒక విద్యార్థి నాయకుడు ఒక ఎంపీ కాగలిగిండు. రకరకాలుగా ప్రమోట్ చేసుకుంటూ వాళ్ళు వచ్చిండ్రు సార్. ప్రజలకి చెప్పాల్సిన విషయాన్ని మాకంటే శక్తివంతంగా ఎవడూ చెప్పలేడనే విషయంలో నేను క్లారిటీ 100% కరెక్ట్. I agree with you. Yes sir. కాబట్టి ప్రజలకు కావాల్సింది చేరవేసే మాకు అలాంటిది ఏదైనా వస్తే కాదనం సార్, కావాలని కూడా కోరుకుంటాం మేము కూడా ప్రజలకి. కాబట్టి ప్రజాక్షేత్రంలోనే ఉంటాం, మీ అందరి ఆశీస్సులు కావాలి. ప్రేక్షకులందరూ మమ్మల్ని అబ్జర్వ్ చేస్తూనే ఉంటారు, వాళ్ళు ఏది కోరుకుంటే అది అవుతాం. కానీ మా మనసులో కూడా కొంత మీకు దగ్గరగా ఉండాలని కోరుకుంటున్నాం. తప్పకుండా సాయిచంద్ గారు, మీ కోరిక నెరవేరాలి, మీ గుర్తింపు రావాలి. ఎంతోమంది తెలంగాణ తల్లులకి బిడ్డగా మారిన సాయిచంద్ ఇవాళ మన యోయో టీవీ ప్రేక్షకులకు తెలంగాణలో విశిష్టది. థ్యాంక్ యూ, నమస్కారం. డోంట్ ఫర్గెట్ టు లైక్, షేర్, సబ్స్క్రైబ్ యోయో టీవీ. యోయో టీవీ ఈజ్ యువర్స్. నమస్తే.